ఖమ్మంలో రాజకీయం హీటెక్కింది. ఖమ్మం గుమ్మంలో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఖమ్మం అర్బన్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఈ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రసవత్తంగా సాగే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేదెవరు? ప్రజల తీర్పు ఎవరి వైపు ఉండబోతుంది? ఖమ్మం అర్బన్ సెగ్మెంట్పై టీ ఫైట్ స్పెషల్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు వేదికగా మారింది ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్. బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండటంతో ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం అర్బన్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. కీలక నేతలు ఖమ్మం సీటుపై గురిపెట్టారు. దీంతో ఖమ్మంలో రసవత్తర పోరు జరగనుంది. హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు పువ్వాడ అజయ్. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజల్లోకి వెళ్తూ వారితో మమేకమవుతూ క్యాంపెయినింగ్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు పువ్వాడ. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచార రేసులో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. పువ్వాడకు ఎలాగైనా చెక్ పెట్టాలని ఇప్పటికే ఖమ్మంలో తుమ్మల గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాలను, తన అనుచరులను కలుస్తూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత జావిద్ తనకు టికెట్ రాకపోయినా తుమ్మల నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, 20 మంది కార్పొరేటర్లు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ జోరు పెంచుకున్న నేపథ్యంలో ఈ జిల్లాలలో కూడా కాంగ్రెస్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు కూడా వస్తుండటంతో గెలుపుపై ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం నియోజకవర్గం పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. రఘునాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకుతూ ఉంటారు. రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి. యాదవ్లు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఉంటాయి. ఓవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే మరోవైపు అధికార ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య రగడ రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుతోంది. అభ్యర్థులు పార్టీపరమైన విమర్శలను మించి వ్యక్తిగత విమర్శలకు కూడా దిగడంతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఖమ్మంలో రాజకీయ రగడ గట్టిగానే సాగుతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పరిస్థితి మారడంతో ఖమ్మంలోనూ సేమ్ సిచ్యువేషన్ ఉంది. పువ్వాడ, తుమ్మల సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పట్టున్న బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వమంటూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిజ్ఞలు చేస్తూ సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ కూడా దానికి ధీటుగానే స్పందించారు. మరోవైపు పువ్వాడ అజయ్ భారీ స్థాయిలో అవినీతి చేశాడని, ఖమ్మంలోని కొండలను, గుట్టలను కూడా వదలకుండా దోచుకున్నారని తుమ్మల తీవ్రమైన ఆరోపణలు చేశారు. పువ్వాడ కూడా దీనికి ధీటుగానే బదిలిస్తున్నారు. తుమ్మల చుట్టూ ఉన్న వాళ్ళందరూ గంజాయి బ్యాచేనని, గంజాయికి అలవాటు పడిన యువకులు తన వెంటే ఉన్నారంటున్నారు పువ్వాడ. అంతేకాదు, అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే ఖమ్మం జిల్లా మొత్తాన్ని క్వీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం తుమ్మల, పొంగులేటి కలిసి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఖమ్మంలో రాజకీయ వాతావరణం మరింత తీవ్ర స్థాయికి చేరుతుందనే చర్చ ఖమ్మంలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఖమ్మం నగరంలో అభివృద్ధిపై మాత్రం నియోజకవర్గ ప్రజలు అసహనంతో ఉన్నారు. నగరం ఓవైపు అభివృద్ధి చెందుతుండగా మరోవైపు ట్రాఫిక్ సమస్య ఇంకా అలాగే ఉంటుందన్నారు. అంతేకాదు, డ్రైనేజీ, రోడ్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దీంతో ఎంతమంది నాయకులు మారినా పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఖమ్మం అర్బన్ లో కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతేకాదు, వర్షాకాలంలో ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్,
జెడ్పీ సెంటర్, కాల్వట్టు వంటి ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తుతోంది. కాలనీలు, చెరువులను తలపించే పరిస్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. స్థానికంగా కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్ల సైతం విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రఘునాథపాలెం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గవాగు ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తి కాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 22 కోట్ల రూపాయలతో లంకారం ట్యాంక్ బండ్, 8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. 20 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, 25 కోట్ల రూపాయలతో ఐటీ హబ్, 110 కోట్ల రూపాయలతో గొల్లపాడు ఛానల్ ఆధునీకరించారు. దంసలాపురం ఆర్ఓబిని నిర్మించారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశ అంశాలు. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళలో 2 సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిపిఎం, సిపిఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటుందని భావించారు. కానీ సిపిఐతో పొత్తు క్లారిటీ రాగానే సిపిఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటిస్తూ నామినేషన్లు వేసింది. 2 పార్టీలతో పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీకి కొంత కమ్యూనిస్టుల ఓట్లు ప్లస్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ సిపిఎం అభ్యర్థి బరిలో ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది.